రైట్, మనం దేవుని వాక్యాన్ని ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం. మనము నూతన సంవత్సరము మరియు క్రిస్మస్ ఆరాధనల ద్వారా మనము మార్కు సువార్తని క్రమంగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ అకేషన్స్, ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధనల ద్వారా మనం ప్రత్యేక వర్తమానాల్ని ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి మనము మార్కు సువార్తని ధ్యానించలేకపోయాం. ఈరోజు మరలా మార్కు సువార్త ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. మీద బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి బైబిల్స్ తీసి సిద్ధంగా ఉండండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుండి 20వ వచనం వరకు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 12వ వచనం నుండి 20వ వచనము వరకు, పేజీ నంబర్ 31వ పేజీ. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండది. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. యేసు వారి వైపు చూచి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలులుగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మా పరమ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం సజీవమైంది, నీ వాక్యం మా జీవితాలను మార్చగలిగింది, నీ వాక్యం మమ్మల్ని రక్షణలోనికి నడిపించగలిగింది. సువార్త ద్వారా మమ్మల్ని రక్షించగలిగిన శక్తి మీ వాక్యానికి మాత్రమే ఉంది. మేము సంఘ సహవాసము ద్వారా మేము ధ్యానం చేయనయ్యన్న ఇదిగో ఈ వాక్యాన్ని మాకు ఆశీర్వాదకరం చేయండి, ప్రయోజనకరం చేయండి. నీ వాక్యపు వెలుగులో ఎన్నో సత్యాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మాట్లాడుటకు శక్తి కలిగిన మా ప్రభు అయిన, మా రాజు అయిన, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ మార్కు సువార్త మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మార్కు సువార్త రాసింది యోహాను అని మారు పేరు కలిగిన జాన్ మార్క్ అనే వ్యక్తి. ఆయన ఎంత స్పీడ్గా వెళ్తున్నాడంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. ఈ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, చిన్న చిన్న పదాలలో చాలా గొప్ప విషయాలు దాచిపెట్టేశాడు ఆయన. అంటే ఎంతో వివరణ ఉంది ఆ పదాల వెనకాల, కానీ ఆ వివరణ అంతా రాయడానికి పుస్తకం సరిపోదని ఆ చిన్న పదాల్లోనే దాని యొక్క అర్థాలు ఇమిడింపజేసినట్లు, కుదించినట్లు, ఇంక్లూడ్ చేసినట్లు నేను గ్రహించగలిగాను. నేను ఆ పదాలను వరుసగా మనం నేర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ కొన్ని వచనాల్లో ఎంత విషయం ఉందా అని మనం అర్థం చేసుకోవచ్చు. మార్క్ ఎవరిని ఉద్దేశించి ఈ సువార్త రాశాడు అంటే, ఈ 16 అధ్యాయాలు కలిగిన మార్కు పుస్తకం రాశాడు అంటే రోమియోలను ఉద్దేశించి రాశాడు. అంటే నేను మీకు అర్థం చేసుకోవడానికి నేను ఈ ఉదాహరణ మీకు చెప్తాను. మనం ఎవరికైనా లెటర్ రాసామనుకోండి, ఆ వ్యక్తిని మనసులో పెట్టుకుని రాస్తాం. ఆ వ్యక్తికి ఎలా చెప్తే అర్థమవుద్ది, ఏం చెప్పాలనుకుని నేను లెటర్ రాస్తున్నా, ఇవి రెండు మనం పరిగణలోకి తీసుకుంటాం. ఏంటి, ఆ వ్యక్తికి ఎలా చెప్తే అర్థమవుద్ది, తర్వాత నేను ఈ ఉత్తరం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అనేది. ఈ మార్కు కూడా రోమీయులను ఉద్దేశించి రాస్తున్నాడు. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఎలా సువార్త ప్రకటించాలి, ఒక పుస్తకాన్ని రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదువుతున్నప్పుడు ఈ అనే రక్షకుడిని వాళ్ళు ఎలా గ్రహిస్తారు అన్న భావనతో చాలా స్పీడ్గా రాయడం జరుగుతూ ఉంది. ఇంకా చాలా విషయాలు వాళ్ళకి చెప్పొచ్చు, కానీ వాళ్ళకి అవి అవసరం లేదు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే స్కిప్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు, దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళకి చాలా అవసరమైన మాటలు మాత్రమే ఈయన వాళ్ళకి రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ఏం చూసామంటే, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచయాన్ని చూసాం. మార్గము సిద్ధపరచు దూత యొక్క పరిచయాన్ని మనము అక్కడ చూసాం మొదటి 8 వచనాల్లో. తర్వాత రెండో మెసేజ్గా మనం ఏం చూసామంటే 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏం చూసాం, యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మాను చూసాం.
యేసు ప్రభు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు, అసలు ఆయనకి బాప్తిస్మం అవసరం, ఆ బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరిగింది అనేది మనం ఆ వర్తమానంలో చూసాం. ఈరోజు మూడవ వర్తమానంగా మనం ఏం చూడబోతున్నామంటే యేసుక్రీస్తు ప్రభు సార్వభౌమ అధికారము కలిగిన వాడు అనేది చూడబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే ఈ 12వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే యేసు ప్రభు సార్వభౌమ అధికారి, ఆయన సర్వము మీద అధికారము కలిగిన వాడు అనేది మనం చూడబోతా ఉన్నాం. ఈ కొన్ని వచనాల్లో మనము ఆయనకు ఉన్న అధికారాన్ని మనము 3 భాగాలుగా విభజించి చూస్తాం. మీరు మీ బైబిల్ని చూసినట్లయితే 12వ వచనం నుంచి 20వ వచనం వరకు ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి ఒకసారి చూస్తారా? త్వరగా చూడండి. 12 నుంచి 20 వరకు ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి? పారాగ్రాఫ్ అంటే ఏంటి అడతారా? 12వ వచనం 13వ వచనం ఒక పారాగ్రాఫు, 14వ వచనం 15వ వచనం ఒక పారాగ్రాఫు, 16 నుంచి 20 వరకు ఒక పారాగ్రాఫ్. ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయా? 3. 12, 13 వచనాలు ఒకటి, 14, 15 ఒకటి, 16, 20, 16 నుండి 20 వరకు ఒకటి. మొదటిది 12, 13 వచనాలని శోధనపై అధికారం. 12, 13 వచనాలు మనం ఏం చూస్తామంటే ఆయనకు శోధనపై అధికారం ఉంది అనేది చూస్తాం. శోధన అంటే ఏంటి అనేది మనం ఆ పాయింట్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. రెండోది 14, 15 వచనాలు ఉన్నాయి కదా, శాపంపై అధికారం. మనిషికి శాపం ఎలా వచ్చింది, ఆ శాపాన్ని తీసివేయడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు, ఏమని ప్రకటిస్తున్నాడు అనేది మనం అక్కడ నేర్చుకుంటాం. 16వ వచనం నుంచి 20వ వచనం వరకు శిష్యులపై అధికారం. ఆయన 4 శిష్యుల్ని ఆ 16 నుంచి 20 వచనాల్లో పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? శోధనపై అధికారం, 12, 13 వచనాలు. రెండోది ఏంటి? శాపంపై అధికారం, 14, 15 వచనాలు. మూడోది శిష్యులపై అధికారం, 16 నుంచి 20 వచనాలు మనము నేర్చుకోబోతా ఉన్నాం. ఈ 3 విషయాలు మనం చూస్తున్నప్పుడు శోధనపై అధికారం కలిగిన వాడని, శాపంపై అధికారం కలిగిన వాడని, శిష్యులపై అధికారం కలిగిన వాడిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు సర్వము మీద అధికారం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన సర్వ అధికారము కలిగిన వాడని మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి విషయాన్ని మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటిది శోధనపై, అనగా బ్రాకెట్లో కూడా మీరు ఈ మాట రాసుకోవచ్చు, సాతానుపై అధికారం కలిగిన వాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. 12వ వచనం 13వ వచనం ఒకసారి చదువుతారా? వెంటనే. వెంటనే అనే పదాన్ని ఎందుకు వాడారు? వెంటనే అంటే ఏ మాత్రం ఆలస్యం లేదు. వెంటనే ఏం జరిగిన వెంటనే, ఏం జరిగిన తర్వాత? యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంటనే ఏమాత్రం గ్యాప్, ఏమాత్రం ఆలస్యం లేదు. వెంటనే జరిగిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. ఆయన సాతాను చేత పరిచర్య చేయుచుండిరి. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంటనే జరిగిన సందర్భాన్ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఏం జరిగిందంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయనకి ఏం ఎదురైంది? శోధన ఎదురైనట్లుగా మనం చూస్తున్నాం. ఇదే సందర్భాన్ని ఇక్కడ 2 వచనాల్లో మార్కుగా రాశారు. కానీ మత్తయి సువార్తలో 11 వచనాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇదే సందర్భాన్ని మనం చూస్తాం. మొత్తం 11 వచనాలు మనం అక్కడ చూస్తాం. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ మత్తయి సువార్తలో 11 వచనాలు ఈ సందర్భం గురించి వివరించబడింది. లూకాసు వార్తలో 14 వచనాలు ఈ సందర్భం గురించి వివరించబడింది. కానీ మార్కు సువార్తలో మాత్రం 2 వచనాలు మాత్రమే ఈ సందర్భం గురించి వివరించబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు మార్కు గారు 2 వచనాలు మాత్రమే రాశాడు? ఈ 2 వచనాల్లో 14 వచనాల్లో జరిగిన సంగతి అంతా మనం చూడొచ్చు. మనం లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం చివరిలో చూస్తే దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండ్రి అని చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసి 11వ వచనం చివరిలో మనం చూస్తే దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండ్రి అనే పదాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చివరిలో కూడా మనం ఏం చూసాం? దేవదూతలు ఆయనకు
పరిచర్య చేయుచుండ్రి అన్న మాటని మనము చూస్తూ ఉన్నాం. మరి మార్కు గారు ఆ సందర్భాన్ని అంతా వివరించకుండా ఎందుకు 2 వచనాల్లో మాత్రమే ఆ సందర్భం అంతా ఇమిడింప చేశాడు అంటే, ఆయన రాస్తుంది అన్యజనులైన రోమీయులకు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శోధన గురించిన వివరాలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది సువార్త కాబట్టి సువార్తని వాళ్ళకి హైలైట్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ ఈ 2 వచనాలలో మొత్తం ఆయన వివరించుకుంటూ వచ్చేసాడు అనేది మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత తండ్రి సంతోషించాడు. అందుకని అన్నాడు, ఆయన ఏమన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా అని అన్నాడు. ఈ సందర్భంలో కూడా మనం ఏం చూసాం, యేసుక్రీస్తు ప్రభు శోధనను జయించిన తర్వాత, సాతాను చేత శోధించబడుటకు అరణ్యంలోని 40 దినములు అడవి మృగములతో ఉండిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ పరిచర్య ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, యేసు ప్రభుకి భోజనం పెడుతున్నారు దేవదూతలు అని చెప్పినారు. ఎందుకని యేసు ప్రభుకి భోజనం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? యేసు ప్రభుకి ఆ సందర్భంలో భోజనం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? చాలామంది వాక్యంలో లేరు. నువ్వు చెప్పుకో, ఇన్నేసి గమ్ముకి వెళ్ళిపోతావు అన్నట్టు కూర్చోంటావు. మొదటిది, ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆకలేస్తుంది. శరీరంతో ఉన్న ప్రతి మనిషికి ఆకలేస్తుంది కాబట్టి దేవదూతలు భోజనం పెట్టుండొచ్చు అని భావించారు. తర్వాత ఆయన ఉపవాసంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆకలేస్తుంది. అందుకని దేవదూతలు ఆయనకి పరిచర్య చేయుచుండ్రి అన్న మాటను మనం గమనిస్తే, ఆయనకి దేవదూతలే ఆహారాన్ని పెడుతున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ తండ్రి అయిన దేవుడు బాప్తిసం తీసుకున్నప్పుడు సంతోషించాడు, ఇక్కడ శోధనని జయించినప్పుడు కూడా సంతోషించినట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు శోధనని జయించకపోతే దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారా? చెయ్యరు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ శోధనని జయించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఈ సందర్భాన్ని మనం మత్తయి సువార్తలో చూస్తే చాలా స్పష్టంగా రాశారు, లూకా సువార్తలో చూస్తే చాలా స్పష్టంగా రాసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసు దేవుడు కూడా శోధించబడతాడా? మనం ఒక వాక్యాన్ని మనం చూస్తే హెబ్రీ పత్రికలో మనం ఈ మాటను చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో, ఆయన అన్ని విషయములలో మనవలే శోధించబడ్డాడు అని ఉంటుంది. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాలలో మనలాగే, మనకు ఎటువంటి శోధనలు అయితే వస్తున్నాయో, మనకు ఎటువంటి బలహీనతలు అయితే వస్తున్నాయో, మనం ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, అలాంటి శోధనలు అన్నీ మన జీవితానికి వస్తున్న ప్రతి శోధన ఆయనకు కూడా కలిగింది అనేది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే డిఫరెన్స్, తేడా ఏంటంటే, వ్యత్యాసం ఏంటంటే, ఆయన వాటన్నిటినీ జయించాడు, మనం కొన్నిటిలో పడిపోతుంటాం, అంతే తేడా. మనం కొన్నిటికి బానిసలైపోతూ ఉంటాం, కానీ ఆయన ఏ ఒక్కదానికి కూడా బానిస కాలేదు అని మనం నేర్చుకోవచ్చు, చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకొని గొప్ప కార్యము జరిగించిన వెంటనే అన్న పదాన్ని మనం చూసాం. ఏమాత్రం ఆలస్యం అక్కడ జరగలేదు, వెంటనే మనోడు ఎంటర్ అయిపోయాడు. ఎవరు? సాతానుడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అనుకో, వెంటనే ఎంటర్ అయిపోతాడు నీ జీవితంలోకి. నమ్ముకోకపోతే రాడు నీ దగ్గరికి, ఎందుకంటే నువ్వు హార్డ్ బ్యాచే కదా. సాతానుడికి ఎవరితో పని? చర్చికి పోయేవాళ్ళతో పని, చర్చికి బానోళ్ళతో పని లే. చర్చికి బానోళ్ళని వాడు ఇంక జరగొట్టడానికి ఏముంది? ఆల్రెడీ జరగొట్టేసినాడు, అందుకని వాటిని దేవునికి దూరం అయిపోయినారు. మరి ఎవరితో పని? సాతానుడు ప్యాన్ షాప్ కాడ, సినిమా హాల్ కాడ ఉండడు. ఎక్కడుంటాడు? చర్చి గేట్ల కాడ కాసుకో ఉంటాడు, ఎవరిని బానీకుండా చేద్దామా అని. ఈయన మాత్రం జయించాడు. నువ్వు జయిస్తున్నావా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఎన్నో సందర్భాల్లో నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న వెంటనే, యేసుప్రభుని నమ్ముకోవడం అనేది చాలా గొప్ప కార్యం. నమ్ముకున్న వెంటనే యేసుప్రభుకు దూరం చేసే శోధన నీకు తెస్తాడు సాతానుడు. ఇక్కడ యేసుప్రభుకే, శరీరధారిగా ఉన్న దేవునికే శోధన ఎదురైంది.
కాబట్టి దేవుణ్ణే వదల్లా సాతానుడు, ఏ ఒక్క మనిషిని వదలడు. ఎన్నో గొప్ప అనుభవాలు చూసిన వెంటనే ఎన్నో గొప్ప శోధనలు మన జీవితాలకి వస్తూ ఉంటాయి. ఎన్నో సాధించాం దేవుని కోసం అని భావించిన వెంటనే ఎంతో కోల్పోయాం, ఎంతో నష్టపోయాం అన్న అనుభవాలు కూడా మన జీవితానికి వస్తూ ఉంటాయి. నేను ఒక వ్యక్తిని మీకు ఉదాహరణగా జ్ఞాపకం చేస్తాను. ఏలియా అనే సేవకుడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఈ ఏలియా ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ వ్యతిరేకంగా, ఆ దేశంలో ఉన్న రాజుకి వ్యతిరేకంగా, 400 బయలు ప్రవక్తలకు వ్యతిరేకంగా నిలవబడినట్లుగా చూస్తాం. ఒక్కడే, ఇంకెవరు శిష్యులు సపోర్టు ఎవరు లేరు ఆయనకి. దేశ అధినేతకి, దేశ ప్రజలందరికీ, బయలు ప్రవక్తలందరికీ, అన్యదేవత ఆరాధికులందరికీ కూడా ఎదురు నిలవబడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇది ఎంతో గొప్ప సంగతి. దేవుని కోసం బలంగా నిలబడ్డాడు ఆ ఒక్కడైన సేవకుడు. అయితే 18వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి చాలా తేడా ఉండదు. 18కి 19కి ఎంత తేడా అని చెప్తారా? 18కి 19కి తేడా ఎంత ఉంటుంది? 18కి 19కి తేడా ఎంత ఉంటుంది? ఒకటే, ఏం తేడా లేదు. 18 వెంటనే 19 వచ్చేస్తుంది. 18వ అధ్యాయంలో ఆ దేశ ప్రజలందరికీ, దేశ రాజుకి, బయలు ప్రవక్తలందరికీ ఎదురు నిలబడి పోరాడిన, దేవుణ్ణి మహింపరిచిన, దేవుని శక్తిని చాటిన ఏలియా 19వ అధ్యాయంకి వచ్చే లోపల నేను చచ్చిపోతే బాగుండదు అనుకున్నాడట. నా జీవితంలో నేను ఎందుకు పనికిరాను, అంత గొప్ప కార్యం చేసావు దేవుని కోసం 18వ అధ్యాయంలో. మరి 19వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైపోయింది? నిరుత్సాహంతో పారిపోతున్నట్లుగా చూస్తాం. కానీ మన యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. బాప్తిసం తీసుకొని గొప్ప కార్యాన్ని జరిగించిన యేసుక్రీస్తు ప్రభు శోధనలోనికి కొనిపోబడినా కానీ శోధనలో పడిపోలేదు, శోధనని జయించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. మరి ఈ యేసుక్రీస్తు ప్రభుని ఏమంటారు? శోధించడానికి ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? వాక్యాన్ని చూడండి, ఏది పడితే చెప్పకండి, వాక్యాన్ని చూడండి. వెంటనే పరిశుద్ధాత్మ ఎవరు తీసుకెళ్లారు? అంతే, రైట్. దీని గురించి నేను కొంత వివరణ నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడ తీసుకెళ్ళాడు? అరణ్యంలోనికి తీసుకెళ్ళాడు. ఈ అరణ్యం గురించి ఆలోచన చేసి పరిశుద్ధాత్మ దేవుడే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి అపవాది చేతికి అప్పగించాడు అనేది మనం పరిశీలన చేస్తాం. ఈ అరణ్యము యూదా అరణ్యము, యెరూషలేముకి అలాగే మృత సముద్రానికి మధ్యలో ఈ అరణ్యము ఉంటుంది. సోమరాజుపల్లికి, మైపాడికి, కురుటూరు మధ్యలో ఎట్లాగైతే ఉంటుందో యెరూషలేం ప్రాంతానికి, మృత సముద్రానికి మధ్యలో ఈ అరణ్యము ఉంటుంది, ఈ అడవి ఉంటుంది. ఈ అడవి యొక్క వైశాల్యం ఎంతంటే పొడవు 35 మైళ్ళు, వెడల్పు 15 మైళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ అరణ్యం గురించి ఎందుకు ఇక్కడ రాయబడింది? అరణ్యంలోనికే ఎందుకు తీసుకుపోయినాడు? ఊర్లో శోధించకూడదా దేవుడు? దేవుణ్ణి ఊరిలో శోధించవచ్చు కదా, మరి అరణ్యంలోనికి ఎందుకు తీసుకెళ్ళాడు? ద్వితీయోపదేశకాండం ఈ వచనం చదవండి. నేను చదవమన్న వచనం మాత్రమే చదవండి. 8వ అధ్యాయం 15వ వచనం చదువుతారా ఒకసారి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం. చాలా ప్రమాదకరమైన పదాలు అక్కడ రాశాడు. 4 పదాలు ఉన్నాయి, ప్రమాదకరమైన పదాలు. ఏంటి ఆ పదాలు చెప్తారా? పావులు ఉన్నాయి అడవిలో, ఏమున్నాయి? ఇంకా తేళ్ళు ఉన్నాయి, ఇంకా ఎడారి, నీళ్ళెళ్ళేవు తాగడానికి ఎడారి, తర్వాత గొప్ప ప్రమాదకరమైన జంతువులు, విషసర్పాలు ఎన్నో ఆ అరణ్యంలో ఉన్నాయి. మీరు ఆలోచించండి, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ప్రాణం సులువుగా పోవడానికి చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి ఆ అడవిలో. 40 రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. శోధనకు పడిపోవచ్చా? శోధనకు నిలబడవచ్చా? శోధన జయించడానికి ఏ అవకాశం లేదు ఆయనకి. నేను మీకు ఇంకొక వ్యక్తిని ఉదాహరణకు చూపిస్తా.
ఆదాము హవ్వల్ని మీకు ఉదాహరణకు చూపిస్తా. ఏదేను వనములో ఉన్నారు వీళ్ళిద్దరూ. ఈయన యూదా అరణ్యంలో ఎలాగైతే తాపకరమైన అంటే కుట్టినండే చచ్చిపోతాం, హాస్పిటల్లో కూడా పోలేమని అర్థం. అంత ప్రమాదకరమైన పాములు, జంతువులు, నీళ్లు లేని ఎడారిలో ఎంతో ప్రమాదం చుట్టూ ఉన్న ఆ పరిస్థితుల్లో అడవిలో ఈయన శోధించబడతా ఉన్నాడు. ఈవెన్ అప్పటికి 40 రోజులకి అన్నం లేదానికి. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు. మరొక వ్యక్తిని మనం గమనిస్తే ఆదాము ఏదైనా వనంలో ఉన్నాడు. చుట్టూ ఏ మాత్రం కూడా చెమట చిందించకుండా ఎట్టు చూసినా జీవవృక్ష ఫలాలే. కరవడానికి పాము లేదు, తినేయడానికి జంతువు లేదు, అది ఎడారి కాదు, పచ్చగా ఉంది ఆ ప్రదేశం అంతా. ఏ మాత్రం కష్టపడలేదు, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో యేసు ప్రభు ఆ యూదా అరణ్యంలో శోధించబడతా ఉన్నప్పుడు ఆయనకు చుట్టూ కొదువులు ఉన్నాయి. ఆదాము ఏదేని వనములో శోధించబడినప్పుడు ఆయన చుట్టూ సమృద్ధి ఉంది. మొదటి ఆదాము సమృద్ధిలో శోధించబడి శోధనకు పడిపోయాడు. కానీ కడపటి ఆదాముగా పిలువబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కొదువలలో సహితం, ఆటంకాలలో సహితం, ప్రాణాపాయకరమైన పరిస్థితులు మీరే చదివినారు. ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా ఆయన శోధనలో పడిపోలేదు, శోధనని జయించాడు. హల్లెలూయా! ఆయన శోధనని జయించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఆయన శోధనను జయించిన వెంటనే ఆ తండ్రి అయిన దేవుడు దేవదూతల్ని పంపించి ఆయనకు పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవదూతలే భూమి మీదకి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభుకి పరిచర్య చేశారట. ఎంత గొప్ప సంగతి! బైబిల్లో చాలా మందికి దేవదూతలు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. ఈవెన్ ఏలియా కూడా పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. ఏలియా 18వ అధ్యాయంలో అంత గొప్ప పని చేసి 19వ అధ్యాయంలో బలహీనుడు ఏడ పడిపోయాడు తెలుసా? యూదా అరణ్యంలోకే పారిపోయింది. దేవుడు ఆ యూదా అరణ్యములో అటువంటి ప్రమాదాల మధ్య ఏలియాను కూడా బలపరిచినట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తాం. ఇది అరణ్యమును గురించిన వివరణ. అయితే ఇప్పుడు అక్కడ రాయబడిన మాట, ఎందుకు అరణ్యంలోనికి తీసుకెళ్ళాడంట? శోధించడానికి అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ శోధన అన్న పదం, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని శోధించాలి? ఈ శోధన అన్న పదం గ్రీకులో మనం చూస్తే పైరాజో అన్న మాట మనకు అర్థమవుతుంది. పైరాజో అంటే అర్థం ఏంటంటే పరీక్షింపబడుట, శోధించబడుట అని 2 అర్థాలు వస్తాయి. టు టెస్ట్ అండ్ టు టెంప్ట్ అన్న పదం వస్తుంది. శోధించబడటం వేరు, పరీక్షింపబడటం వేరు. ఈ పైరాజో అన్న మాటకి 2 అర్థాలు వస్తాయి. ఒక పక్క పరీక్షింపబడటం అనే అర్థం వస్తుంది, ఇంకో పక్క శోధించబడటం అనే అర్థం వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరీక్షింపబడ్డా, శోధించబడ్డా? ఎలా చెప్పగలం మనం? అక్కడే వాక్యంలో ఉంది. 12వ వచనం మనం చూస్తే, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను. ఎందుకు? శోధించడానికా, పరీక్షించడానికా? ఎలా చెప్పగలం మనం? గుర్తుపెట్టుకోండి, పరీక్షిస్తున్న వ్యక్తిని బట్టి అది శోధన లేకపోతే పరీక్ష అనేది మనం గ్రహించవచ్చు. శోధన వేరు, పరీక్ష వేరు. సాతానుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని అనకూడదు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనకూడదు. దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. పరీక్ష పెట్టే వ్యక్తిని బట్టి అది పరీక్ష లేకపోతే శోధన అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకి నీ జీవితంలోనికి ఇలాగే అరణ్యంలోనికి వెళ్ళే పరిస్థితులు, కష్టపడే పరిస్థితులు, వ్యాధిని అనుభవించే పరిస్థితులు, కన్నీరు కార్చే పరిస్థితులు దేవుని అనుమతి ద్వారా వచ్చాయనుకోండి, అది పరీక్ష అవుతుందా, శోధన అవుతుందా? పరీక్ష అవుతుంది. అలాగే సాతాను ద్వారా వచ్చాయి అనుకోండి, నువ్వు కన్నీరు కార్చే పరిస్థితులు, కష్టపడే పరిస్థితులు, నష్టపోయే పరిస్థితులు సాతాను ద్వారా వచ్చాయి అనుకోండి, శోధన అవుతుంది. అందుకని యాకోబు పత్రికలో క్లియర్గా రాశాడు. 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, చదువుతారు ఒకసారి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి.
దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధించడు. అండర్లైన్ చేసుకోండి ఈ మాట మీరు. ఆయన ఎవనిని శోధించడు. శోధించకుండా ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. పరీక్ష వేరు, శోధన వేరు. పాడైపోవడానికి శోధన వస్తుంది, బాగుపడడానికి పరీక్ష వస్తుంది. తేడా అర్థం చేసుకోండి. సాతానుడు పరీక్షించడు. సాతానుడు నాశనం చేయడానికి, పాపం చేయడానికి అవకాశాలు ఇస్తాడు. దేవుడు మాత్రం బాగుపడడానికి, మన విశ్వాసం యొక్క స్థాయి, మనం నిజంగా మారు మనసు పొందామా లేదా తెలుసుకోవడానికి పరీక్షలు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఆయన ఎవరిని శోధించడు గనుక ఎవడైనను శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నా అని అనకూడదు. మరి ఎలా శోధించబడుతున్నారు? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. ఇక్కడ ఆలోచించండి. ప్రతి మనిషి ఏం చేస్తాడు తెలుసా? అయితే దేవుడి మీద నెట్టేస్తాడు, లేకపోతే సాతాను మీద నెట్టేస్తాడు. నాకేం తెలియదు, నా వల్ల ఏం జరగదు, నేను ఏం చేయాల. అయితే సాతానుడు చేసినాడు, లేకపోతే దేవుడు చేసినాడు. ఇక్కడ ఏమని రాసి ఉన్నారు? సాతానుడు కాదు, దేవుడు కాదు. మరి ఎలా శోధించబడట? స్వకీయమైన, అంటే స్వంత దురాశల చేత శోధించబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. సాతానుడికి బాగా తెలుసు మనం దేంట్లో వీకో. ఏ ఎరేస్తే మీరు ఆలోచించారా? చేపలు పట్టే ఆయన చేపలు పట్టడానికి ఏం చేస్తాడు? ఎర్రలు తయారు చేస్తాడు. ఎందుకు ఎర్రలు తయారు చేయడం? ఎర్రలు తీసుకొచ్చుకుంటాడు. ఎందుకు తీసుకొస్తాడు? చేపలు పట్టడానికి కాదు, గాలం తగిలడానికి కాదు. ఆ ఎర్రకి చేప వస్తుంది అని వాడికి తెలుసు. లేకపోతే నీకు ఏది పెడితే వేయచ్చు కదా, ఏడో ఎర్ర తినడానికి చేప వస్తున్నట్టు తెలుసు, అందుకని ఎర్రనే పెట్టాడు దానికి. అలాగే సాతానుడు బాగా తెలుసు మనం దేని విషయంలో బలహీనం అయిపోతామో, ఏ విషయాన్ని అడ్డం పెడితే దేనికి దూరం అయిపోతామో. ఆదివారం పెళ్లి పెడితే చర్చికి పోవాలని తెలుసు, ఆదివారమే పెళ్లి కార్డు తీసుకొస్తాడు మీ ఇంటికే. వాడి ప్లాన్ ఏంటి? నిన్ను చర్చికి బానికుండా చేయడం. నిన్ను చర్చికి బానికుండా చేస్తున్నా అని చెప్పడు, పెళ్ళికి పో అని చెప్తాడు. పెళ్ళికి పోతే ఏం జరిగిపోయింది? దేవుడిని దూరం చేసుకున్నాం, అంతే. అదే వాడికి కావాలి, అందుకని దేవుణ్ణి దూరం చేస్తాడు. చూసినా, నువ్వు ఇక అసలు కుదరదు, నువ్వు వెళ్ళిపోయేదో చర్చికి అని చెప్తాడు. ఆ చర్చిలను సుఖపెడతారు, దిండు పొరిపేసి జోలపాటు పాడతారు, నీకు ఏసీ పెడతారు, నీకు శుద్ధంగా పడుకుని నిద్రపోయి రావచ్చు. నువ్వు దాన్ని ఏమంటే తెలుసా? శోధన. మరి పాపం చేయడానికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి మన శరీరం అయి ఉంటుంది, రెండోది లోక పరిస్థితులు అయి ఉంటాయి, మూడోది సాతానుడు అయి ఉంటాడు. శోధన రావడానికి దేవుడు ఏమాత్రం కారణం కాదు. అయితే మన శరీరం అయి ఉంటుంది, లేకపోతే లోక పరిస్థితులు అయి ఉంటాయి, లేకపోతే సాతానుడు అయి ఉంటాడు. దేవుడు మాత్రం ఏమాత్రం కారణం కాదని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయినా శోధనను మనం జయించవచ్చా, జయించకూడదా? జయించవచ్చా, జయించవచ్చు. శోధనకి బలహీనులు కావచ్చు, శోధనలో పడిపోనవచ్చు, శోధనని జయించవచ్చు కూడా. యేసుక్రీస్తు ప్రభు శోధనని జయించాడు. అందుకని దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా శోధనకు నిలవచ్చు. చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళం ఇంతకుముందు, చెడ్డ మాటలు ఇప్పుడు మాట్లాడకుండా ఉండవచ్చు. మాట్లాడకూడదు నిర్ణయం తీసుకొని, మాట్లాడే పరిస్థితులు వచ్చినా మాట్లాడకుండా ఉండొచ్చు. ఇంతకుముందు దొంగతనం చేసే వ్యక్తి ఇప్పుడు దొంగతనం చేయకుండా కూడా ఆపుకోవచ్చు. అసభ్యకరమైన వాటిని చూసే వ్యక్తి, అసభ్యకరమైన సహవాసం చేసే వ్యక్తి ఇప్పుడు అసభ్యకరమైన వాటి జోలికి వెళ్లకుండా తను నియంత్రించుకోవచ్చు. ఆ సామర్థ్యాన్ని దేవుడే ఆ వ్యక్తికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ మాట గురించి మీకు తెలియజేస్తాను త్వరగా. శోధన అనేది ప్రతిసారి మనకు ఒక అవకాశాన్ని ఇస్తాంట. ఏంటి అవకాశం అంటే, ఒకటి పాడైపోవడానికైనా అవకాశం ఉంటుంది, లేకపోతే బాగుపడడానికైనా అవకాశం ఉంటుంది. దేవునికి దగ్గర అవ్వడానికైనా అవకాశం ఉంటుంది, దేవునికి
దూరం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశమే ఉపయోగపడుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో అదిగో ఆ పరీక్షల వల్ల మనం తెలుసుకొని ఆయన మహింపరచవచ్చు. శోధనలో పడిపోతే మన జీవితాన్ని నాశనం కూడా చేసుకోవచ్చు. మనం బాగుపడడానికి శోధన కారణం, మనం పాడైపోవడానికి శోధన కారణం. అయితే నువ్వు బాగుపడాలి అంటే శోధన జయించాలి, పాడైపోవాలి అంటే శోధనకు బలహీనుడాలవు అవ్వాలి. దేవుడు మనం పాడైపోవాలని ఎప్పటికీ కోరుకోడు కాబట్టి దేవుడు మనల్ని శోధించడు. ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ శోధన జయించినట్లుగా మనం చూస్తాం కాబట్టి కూడా అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు శోధనకు బలహీనుడు కాలేదు. యేసుక్రీస్తు ప్రభు శోధనను జయించాడు కాబట్టి శోధనపై కూడా ఆయనకు అధికారం ఉంది. అయితే ఈ సందర్భంలో శోధనపై ఆయనకున్న అధికారం మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి తెలుసా? నేను శోధనని జయిస్తున్నానా, లేకపోతే శోధన విషయంలో బలహీనుడను అవుతున్నానా? శోధనలో పడిపోతున్నానా, లేకపోతే శోధనకు నిలుస్తున్నానా? ఆయన అన్నాడు, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు, ఆకలేస్తుంది కాబట్టి నీకు. అంటే నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు శక్తి ఉంది కదా అంటే నేను తినగలను, నాకు ఆ శక్తి ఉంది, కానీ నువ్వు చెప్తే చేయను అన్నాడు ఆయన. ఎవరు చెప్తే చేస్తాడంట? దేవుడు చెప్తే చేస్తాడు. ఆయనను పంపాడు కాబట్టి ఆయన పంపిన వారిని చెప్తే చేస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం మనం చూస్తాం. 14 వచనం 15 వచనం ఒకసారి నేను చదవండి ఒకసారి ఎవరైనా. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసయ్య కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. నేను ఇందాక చెప్పే కదా మీకు, ఒక్క 2 లైన్లో ఎంత పెద్ద మెసేజ్లు పెట్టేసాడు ఆయన. 2 లైన్లో వీటిని గనక, ఈ పదాలు గనక వివడదీసి గనక మనం ధ్యానిస్తే ఎన్ని భావాలు, ఎన్ని ఆత్మీయ పాఠాలు మనం ఇందులో నేర్చుకోవచ్చు. నేను త్వరగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను, మీరందరూ జాగ్రత్తగా ఆలకించు ఉండండి. యోహాను చెరపట్టబడిన తర్వాత ఎందుకు యోహాను జైల్లో పెట్టారు అనేది మనం కొన్ని అధ్యాయాల తర్వాత చూస్తాం. ఎందుకు యోహాన్ని జైల్లో పెట్టారు, ఎందుకు యోహాన్ని బంధించారు అనేది మనం కొన్ని అధ్యాయాల తర్వాత చూస్తాం. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? కాలము సంపూర్ణమై ఉంది. మనము ఈ మాటకి ఈ రెండో పాయింట్గా మనం ఏం పెట్టుకున్నామంటే ఆయనకు శాపంపై అధికారం ఉందని. ఈ 14-15 వచనంలో శాపం అన్న పదం ఉందా? లేదు. మరి శాపంపై అధికారం ఎక్కడుంది ఆయనకంటే ఆలోచించండి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మారు మనసు పొందండి. ఎందుకు మనిషి మారు మనసు పొందాలి? మనిషి శపించబడ్డాడు కాబట్టి. సువార్తను నమ్మండి. ఎందుకు సువార్తను నమ్మాలి? మనిషి శపించబడ్డాడు కాబట్టి. ఎలా అనేది మనం కొన్ని వాక్యాలు చూస్తాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వాటిని చూస్తుండండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. మీరు ఒకవేళ చదవగలిగితే త్వరగా బైబిల్ తీసి చూడండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరీజీము కొండ మీద నిలువవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలును, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇజ్రాయేల్ అందరితోనూ చెప్పగా ఆమేన్ అని అనవలెను. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ఆమేన్ అని చెప్పాలి. మీరు అండర్లైన్ చేసుకోవచ్చు ఈ మాటలు. తండ్రిని నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తుడు, తన పొరుగు వారి సరిహద్దు రాయిని తీసేస్తే శాపగ్రస్తుడు. ఏంటి ఎలరాళ్ళు మార్చేస్తారు చాలా మంది రాత్రి ఎలరాళ్ళు మార్చేసే రోగాలు చాలా మందికి ఉంటాయి. చర్చిలు కూడా చర్చి అని కూడా ఎలరాళ్ళు మార్చేస్తారు. అయితే దేవుడి సొత్తుది అని కూడా, దేవుడి సొత్తుని కూడా తన సొత్తుగా మార్చేసుకునే దుర్మార్గులు కూడా ఉన్నారు. ఏమని రాయబడింది అక్కడ? తన పొరుగు వారి సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ఆమేన్ అనాలి. గుడ్డి వారి త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ఆమేన్ అనాలి. పరదేశికే కానీ, తండ్రి లేని వారికే కానీ, విధవరాలికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడంటే ఆమేన్ అనాలి. తన తండ్రి భార్యతో సేవించేవాడు, తన తండ్రి కోకను విప్పినవాడు
గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా అందరూ ఆమెన్ అనాలి. ఏ జంతువులైనను ఏ జంతువులతో నేను శయనించువాడు శాపగ్రస్తుని చెప్పగా ఆమెన్ అనాలి. ఇంకా చదువుకుంటూ పోతే మన గుండెలు పగిలిపోతాయి కాబట్టి కొన్ని వచనాలు మాత్రం నేను చదువుతా. 28వ అధ్యాయం 16 వచ్చి ఇంకొచ్చేద్దాం. 28:16 నుంచి చదువుతున్నా చూడండి. పట్టణములో నీవు శపించబడతావు, పొలములో నీవు శపించబడతావు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు శపించబడుతుంది, నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపించబడతాయి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు శపించబడతావు. నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయ పూనుకును కార్యములన్నిటి విషయములోనూ యెహోవా శాపము గద్దింపు నీ మీదకి వస్తుంది. ఇది ప్రతి మనిషి యొక్క పరిస్థితి. నేను దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని చేత కఠినంగా శపించబడిన వ్యక్తిని కాదు అన్న చేతులెత్తారా? బైబిల్ స్పష్టంగా చెప్పింది, ప్రతి ఒక్క మనిషి దేవునికి విరోధంగా పాపం చేసిన వ్యక్తే, అవిధేయత చూపిన వ్యక్తే, ఆయన మాట విన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్తుంది. ఆయన మాటకు అవిధేయత చూపిన వారే అందరూ అని బైబిల్ చెప్తుంది. అవిధేయత చూపడం ద్వారా మనిషికి దేవుని యొక్క దీవెన కాకుండా దేవుని యొక్క శాపం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆడ చివరిగా ఈ మాటని మరలా గుర్తు చేస్తా. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగంగా నశించిపోయేంత వరకు నీవు చేయడానికి పూనుకున్న ప్రతి కార్యము విషయంలో యెహోవా శాపం నీ మీదకి వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏ అర్థమని తెలుసా? మన జీవితం అంతా కూడా శపించబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఈరోజు మనం ఎలా దీవించబడుతున్నాం, ఈరోజు మనం ఎలా రక్షించబడ్డాం, ఈరోజు మనం ఎలా సంతోషంగా జీవించగలుగుతున్నామంటే శపించబడిన జీవితంలో ఒక కార్యం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఈ వచనాన్ని మీరు చదవండి, నో ప్రాబ్లం. 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. అంటే ధర్మశాస్త్రం చెప్పినవన్నీ చేయలేని వాళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు. చేయగలరా? ఈ మధ్యకాలం ఒక సహోదరుడితో కొత్తగా మ్యారేజ్ అయింది. వాళ్ళకి 6 నెలలైన మ్యారేజ్ అయితే వాళ్ళని పలకరిస్తూ ఉన్నప్పుడు, మీరు ఏ చర్చికి వెళ్ళే వాళ్ళమ్మా, ఇంతకుముందు పెళ్లి కాకముందు అని అడిగినప్పుడు 7th డే చర్చెస్కి వెళ్ళేవాళ్ళం సార్ అని చెప్పినారనమాట. మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారా ఇప్పుడు అని అన్నా. అంటే ధర్మశాస్త్రం అంతా పాటిం కానీ శనివారం మాత్రం ప్రార్థన పెట్టుకుంటాం అని చెప్పింది. ఏమని రాయబడింది ఇక్కడ? ధర్మశాస్త్రములో రాయబడిన విధులన్నీ చేయుటకు నిలకడగా ఉండకపోతే ఆ వ్యక్తి ఎవరంట? శాపగ్రస్తుడు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? పాత నిబంధనలో రాయబడిన ఆజ్ఞలన్నీ పాటించడం ఏ మనిషికి సాధ్యం కాదు అని దేవుడే చెప్పినాడు. మాకు సాధ్యం కాదు ప్రభువా అని మనం చెప్పలా, నీకు సాధ్యం కాదు అని దేవుడే భావించి దేవుడు ఏం చేశాడు తెలుసా? 11వ వచనం చదవండి మరలా. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడును సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుడు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాదు, ధర్మశాస్త్రం పాటించడం సాధ్యం కాదు, విశ్వాసము ద్వారా బ్రతుకుతాడు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. ఇక్కడి నుంచి మాట జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఏం చేశాడంట? మనం ఇందాక ద్వితీయోపదేశ కాండంలో చదివాం. మన సమస్తం మొత్తం దేవుని చేత శపించబడింది. ఎందుకంటే మనం ఆయన మాటకు అవిధేయత చూపాం, మన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాం.
ఇష్టానుసారంగా దేవుళ్ళను ఆరాధిస్తూ వచ్చాం. మన ఇష్టం వచ్చిన దారికి మనం వైదొలిగిపోయాం. అయితే దేవుని యొక్క కోపం శాపము ద్వారా మన మీదకి వచ్చింది. మనమందరం కూడా దేవుని చేత శపించబడిన వారం, ఒకరోజు శిక్షించబడడానికి అర్హులు మాత్రమే. అయితే అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కూడా రక్షణ కలగడానికి మన కోసము ఆయన శాపమయ్యాడు. మన మీద ఉంచబడిన ఆ శాపాన్ని కొట్టివేసి ఆ శాపం ఆయన మీద వేసుకొని మనల్ని విమోచించాడు. హల్లెలూయా. అందును బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఈరోజు మనం శపించబడిన వారం కాదు. ఒకప్పుడు మన మీద ఉంచబడిన దేవుని శిక్ష, దేవుని శాపం, దేవుని కోపం ఈరోజు మన మీద లేదు. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయాడు కాబట్టి. అందుకనే ఇక్కడ ఆ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? కాలము సంపూర్ణమై ఉంది. ఏమన్నాడు? మొదటి విషయం, కాలము సంపూర్ణమై ఉంది. ఏ కాలం? చాలామంది ఏ కాలం అని ఆలోచన చేయకుండా ఏ కాలానికి పడితే ఆ కాలానికి ముడిపెట్టేస్తారు దీన్ని. ఏ కాలం? ఈ కాలం సంపూర్ణమైంది అన్న పదం ఎలా వాడబడిందంటే సర్టన్ టైం అని వాడబడింది. సర్టన్ టైం అంటే సరి అయిన సమయం అని అర్థం. సరి అయిన సమయం. మనం చాలాసార్లు అంటాం కదా, అమ్మయ్య కరెక్ట్గా వచ్చింది బస్సు, ఒక్క 5 నిమిషాలు లేట్ అయిన పరిస్థితి అయిపోయింది. అది సరి అయిన సమయం అంటే అర్థం. అది యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకమంతా పాపము చేయడం ద్వారా శాపముతో నింపబడి దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నప్పుడు ఆ సరి అయిన సమయంలో, ఏ ఒక్కడు పరలోక రాజ్యానికి అర్హుడు కాని ఆ సరి అయిన సమయంలో, నరకానికి వెళ్ళవలసిన అర్హత సాధించిన ఆ సరి అయిన సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషిని రక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మనం ధర్మశాస్త్రాన్ని పాటించలేమని తెలిసి ఆయన మన స్థానంలో నిలిచి మన శాపాన్ని ఆయన మీద వేసుకొని మనల్ని విమోచించినట్లుగా చూస్తాం. కాలము సంపూర్ణమైంది అని యేసుక్రీస్తు ప్రకటించడానికి ఇదే ఉద్దేశం. తర్వాత ఏమన్నాడు? కాలము సంపూర్ణమై ఉంది. కొనసాగిస్తూ ఇంకో మాట ఏమన్నాడు? దేవుని రాజ్యము సమీపించుంది. బైబిల్లో దేవుని రాజ్యము అన్న పదము 3 విధాలుగా ఉపయోగించబడింది. ఎలా అంటే, మొదటిది ఆధ్యాత్మిక రాజ్యం, స్పిరిచువల్ కింగ్డమ్, ఆధ్యాత్మిక రాజ్యం, నేను వివరిస్తాను. రెండోది మిలీనియం అంటే 1000 సంవత్సరాల రాజ్యం, మిలీనియం కింగ్డమ్. మూడోది నిత్య రాజ్యం, ఎటర్నల్ కింగ్డమ్, దాన్నే పరలోక రాజ్యం అని అంటాం. ఏ రాజ్యాలు? ఆధ్యాత్మిక రాజ్యం, వాక్యం వినండి. ఏ రాజ్యం? 1000 సంవత్సరాల పరిపాలన రాజ్యం, నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. ఇక్కడ దేవుని రాజ్యము సమీపించుంది అన్న మాట దేని ఉద్దేశంతో రాయబడింది తెలుసా? ఆధ్యాత్మిక రాజ్యము గురించి రాయబడింది. 1000 సంవత్సరాల రాజ్యం ఇప్పుడు ప్రారంభించబడలేదు. 1000 సంవత్సరాల తర్వాత నిత్య రాజ్యం ప్రారంభించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ రాజ్యం ప్రారంభించబడింది అంటే ఆధ్యాత్మిక రాజ్యం. మరి ఈ ఆధ్యాత్మిక రాజ్యంలో నేను ఎలా ఉంటాను అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడిగా అంగీకరించి మన హృదయములో ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు ఆయన మన హృదయములో ఉండి ఆయన రాజ్యం చేస్తాడు, ఆయన పరిపాలన చేస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దాన్నే ఆధ్యాత్మిక రాజ్యం అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ మాటను కూడా నేను కొనసాగిస్తూ చెప్తాను. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక రాజ్యములో ఉంటారో, ఎవరైతే ఆయన ప్రభుత్వం కింద ఉంటారో, ఎవరైతే ఆయన చేత నడిపించబడతారో, వారే రేపు నిత్య రాజ్యములోనికి అడుగు పెట్టబోతా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆధ్యాత్మిక రాజ్యములో ఎవరైతే ఆయన బిడ్డలుగా అంగీకరింపబడరో వారు రేపు నిత్య రాజ్యములో అడుగు పెట్టలేరు అని గుర్తుపెట్టుకోండి. నీ హృదయాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? నీ కుటుంబాన్ని నడిపిస్తున్నది ఎవరు? మన తలుపు మీద రాస్తాం, ఈ గృహానికి యేసుక్రీస్తే అధిపతి. కానీ తలుపుకి మాత్రమే ఆ వాక్యం పరిమితం అవుతుంది. ఆ గృహాన్ని నడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభు కాదు. ఎలా చెప్పగలిగారండి అంటే, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు యేసుక్రీస్తు చెప్తే తీసుకోలేదు, వాళ్ళు చేసే పనులు యేసుక్రీస్తు చెప్తే చేయలేదు. ఆ వాక్యాన్ని ఆ తలుపుకి అతికించారంటే. ఎందుకు అతికిస్తే తెలుసా? దెయ్యం లోపల రాకుండా.
ఇంతకుముందు దేవుడు రాకుండా ఇది చేసి ఏదో కట్టేవాళ్ళం మనం, ఇప్పుడు వాక్యం ఉతికించడం అంతే. అదే ఉద్దేశం. తర్వాత ఏమన్నాడు? కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందాల్సిన అవసరం ఏమో తెలుసా? మనం అందరం శపించబడ్డాం అని ఇంతకు ముందు మన వాక్యం చదివాం. ఈ శాపం నుంచి మనం విడిపించబడాలి అంటే యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందాలి. మీకు కాయిన్స్ తెలుసు కదా, బిళ్ళలు, రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు. ఒకవైపు ఒక బొమ్మ ఉంటుంది, మరొక వైపు 3 సింహాల బొమ్మ ఒకవైపు ఉంటుంది, ఇంకోవైపు నేను కొనడమే అమ్మడమే కానీ నేను దాన్ని చూడలేదంటారా, నెంబర్ ఉంటుంది, ఇంకా వరి కంకులు ఉంటాయి, అవునా? సో నాణ్యానికి 2 వైపులు ఉంటుంది అనమాట. ఒకవైపే ఉండదు, ఒకవైపు లేకపోతే చల్లదు, మారదు. అలాగే మారు మనసు అనేది 2 నాణ్యాలకు సంబంధించిన విషయం. అంటే ఒకవైపు పాపము నిమిత్తమైన పశ్చాత్తాపం ఉండాలి, రెండో వైపు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. పాపం నిమిత్తం పశ్చాత్తాపడి యేసునందు విశ్వాసం ఉంచకపోతే జీవితం మారదు. యేసునందు విశ్వాసం ఉంచి పాపం నిమిత్తం పశ్చాత్తాపడకపోతే జీవితం మారింది అనడానికి లేదు. మీరు గమనించండి, ఈ 2 రకాల ప్రజలు చర్చిల్లో ఉంటారు. ఏ 2 రకాల ప్రజలు? పాపిని అని గుర్తిస్తారు, కానీ యేసునందు విశ్వాసం ఉంచరు, యేసుని నమ్మరు, యేసు చెప్పినట్లు జీవించరు, మనిషి మారినట్లు అర్థం కాదు. అలాగే యేసునందు విశ్వాసం ఉంచుతారు, యేసుని నమ్ముతారు, కానీ పాపాన్ని విడిచిపెట్టరు. మరి ఎందుకు నమ్మారు? రోగం పోగొడతాడని, డబ్బులు ఇస్తాడని, ఇంకా ఎన్ని చేస్తాడని. పాపాన్ని మాత్రం విడిచిపెట్టకుండా పాపముతో అలాగే కొనసాగుతూ క్రైస్తవులని చలామణి అవుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తికి నిజమైన మారు మనసు ఎప్పుడు వస్తుంది అంటే పాపము నిమిత్తం పశ్చాత్తాపడడంతో పాటు యేసునందు విశ్వాసము ఉంచడము ద్వారా. యేసునందు విశ్వాసముతో పాటు పాపం నిమిత్తమైన పశ్చాత్తాపం పడి ఉండాలి. అందుకనే మారు మనసు అన్న పదాన్ని ఈ 2 పదాలతో పిలుస్తారన్నమాట. ఏమని తెలుసా? చేంజ్ ఆఫ్ మైండ్ అండ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే తిరిగి రావడం, యూటర్న్ తీసుకోవడం, వెనక్కి తిరిగి రావడం. ఎక్కడికి వెళ్ళిపోయాము, ఎక్కడికి వెనక్కి రావాలి? యేసు వదిలి వెళ్ళిపోయాము, మరలా వెనక్కి తిరిగి యేసు దగ్గరికి రావడం. పాపము ద్వారా శపించబడి యేసును వదిలి వెళ్ళిపోయాం, మరలా వెనక్కి తిరిగి పాపాన్ని విడిచిపెట్టి యేసుని నమ్మి ఆయన యొద్దకు రావడాన్ని నిజమైన మారు మనసు అంటారు. దీన్ని బట్టి నేను ఒక ప్రశ్న మీ ముందు ఉంచబోతున్నా. మీరు నిజంగా మారు మనసు పొందారా? మీ పాపం నిమిత్తమే మీరు పశ్చాత్తాపడి యేసునందు విశ్వాసం ఉంచి మీరు రక్షణలోనికి వెళ్ళారా? ఇక్కడ నేను మీకు ఒక మాట తెలియజేస్తాను, చూడండి. మనలో సమాజంలో చాలామంది మారు మనసు పొందాను అని భావిస్తుంటారు. ఏ విషయంలో మారు మనసు పొందావు అంటే, ఏ ఉద్దేశంతో మారు మనసు పొందావు అంటే, దేవుడు ఆయనను నమ్మకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే శిక్షిస్తాడు కాబట్టి అని చెప్తారు. ఏంటి? శిక్షిస్తాడు కాబట్టి, తంతాడు కాబట్టి మారిన, తనకపోతే మారను. 99% మంది దేవుని బిడ్డలు దేవుడు బాధపడతాడు కాబట్టి పాపం చేయను అని చెప్పరు. దేవుడు శిక్షిస్తాడు కాబట్టి, లెక్కలోకి తెస్తానన్నాడు, నా ముందు నిలబడతా ఉన్నాడు, నీ క్రియలకు తగిన ఫలం ఇస్తానన్నాడు కాబట్టి, నరకానికి పంపిస్తానన్నాడు కాబట్టి, నరకంలో యాతన ఉంటుంది కాబట్టి, అగ్ని ఆరదు కాబట్టి, అమ్మో నన్ను శిక్షిస్తాడు కాబట్టి భయపడి ఆయన నమ్ముతారు. మారు మనసు పొందల. మరి దేనిది విశ్వాసం ఉంచాలి తెలుసా? గుర్తుపెట్టుకుని తేడా చెప్తాను మీకు. బిడ్డలు ఈ 2 పనులు చేస్తారు. ఏంటి తెలుసా? అమ్మ కొడతాదని చేయరు, అమ్మ బాధపడతాదని చేయరు. కొడతాది అని తెలిసిందనుకో, ఆ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు. బాధపడతాది అని తెలిసిందనుకో, ఆమె లేనప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు.
మీరు చెప్పండి, ఎంతమంది బిడ్డలు మా అమ్మా నాన్న బాధపడతారని నేను తప్పు చేయకూడదు అనుకుంటున్నారు? ఎంతమంది బిడ్డలు మా అమ్మా నాన్న కొడతారని చెప్పి తప్పు చేయకుండా ఉంటున్నారు? తేడా అర్థమైందా? నిజమైన మారు మనసు దేవుడు శిక్షిస్తాడని కాదు, నిజమైన మారు మనసు దేవుడు బాధపడతాడని. నీకేం తక్కువ చేసినా నేను? ఒకప్పుడు నువ్వు నాకు అవిధేయత చూపి పాపం చేసి శాపాన్ని కొని తెచ్చుకున్నావు, అయినా నేను నీపై కనికరపడి నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకూడదని, శిక్షించబడకూడదని నీ మీద ఇంకా ప్రేమ బతికుంది కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి నీవు చేసిన పాపానికి వచ్చిన శాపాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభు మీద, నిరపరాధి మీద వేసి ఆయనను శిక్షించి నిన్ను విడిపించిన మర్చిపోయినావు నువ్వు? అర్థం కాలేదా నీకు? అది తెలిసి కూడా, బాప్తిసం తీసుకుని కూడా, సంఘ సహవాసంలోకి వచ్చి కూడా ఇప్పటికి కూడా నువ్వు పాపములు ఎలా కొనసాగుతున్నావు అని బాధపడతాడంట ఒకరోజు. గుర్తుపెట్టుకోండి, కొడతాది అని చెప్పి తప్పు చేయని వాళ్ళు నటిస్తున్నారని అర్థం. తెలిస్తే కదా కొడుతుంది, కానీ బాధపడుతుంది. మా అమ్మకి తెలిస్తే, మా అమ్మ నాపై చాలా ప్రేమ చూపుతుంది, నాకు అన్నీ సమకూర్చుతుంది కాబట్టి తెలిస్తే నా కోసం అంత కష్టపడుతున్న మా అమ్మ అవమానాల పాలవుతుందేమో, తలదించుకుంటుందేమో నన్ను బట్టి, కాబట్టి నేను మా అమ్మను బాధ పెట్టకూడదు అని తెలుసుకున్న బిడ్డ నటించరు. అదే తేడా. ఇదే సందర్భాన్ని మనం దేవుని బిడ్డలకు అప్లై చేస్తే, దేవుడు శిక్షిస్తాడు కాబట్టి పాపం చేయకుండా ఉండేవాళ్ళు నటిస్తున్నారు అర్థం. ఒకరోజు మరలా వాళ్ళు శోధనకి పడిపోతారు, పాపంలోనికి వెళ్ళిపోతారు. అందుకనే బాప్తిసం తీసుకొని బల్లో చేయి వేస్తూ చాలా సంవత్సరాలు క్రైస్తవులుగా కొనసాగుతూ కూడా మరలా దేవునికి దూరం అయిపోయిన కారణం ఏంటి తెలుసా? వాళ్ళు నిజమైన మారు మనసు పొందల. దేవుడు బాధపడతాడు కాబట్టి, ప్రభువా ఇప్పటికే నిన్ను చాలా సార్లు బాధ పెట్టినా ఇక మెదటి నుంచి బాధ పెట్టనయ్యా, నేను నష్టపోయినా నిన్ను ఇంకా బాధ పెట్టను అన్న వ్యక్తి చనిపోయే పరిస్థితులు వచ్చినా పాపం చేయడు. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు అడుగుతాడు, దేవుడు ప్రశ్నిస్తాడు, దేవుడు నరకానికి పంపిస్తాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలా అనుకునే వ్యక్తి ఖచ్చితంగా పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. దేవుడు బాధపడతాడని నువ్వు పాపం చేయకుండా ఉన్నావా, లేకపోతే దేవుడు శిక్షిస్తాడని నువ్వు పాపం చేయకుండా ఉన్నావా? నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆయన అన్నాడు, దావీదు అన్నాడు 51వ కీర్తనలో, తప్పిన కుమారుడు అన్నాడు లూకాసువార్త 15వ అధ్యాయంలో, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశా అన్నాడు దావీదు. తప్పిన కుమారుడు ఏమంటే తెలుసా? తండ్రి నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశా, ఇక మీదట నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదయ్యా, నీ బిడ్డగా అంగీకరించకపోయినా పర్వాలే, నీ ఇంట్లో పనుడుగా పెట్టుకో, నన్ను గెంటే బాక బయటికి అన్నాడు. ఎలా వచ్చి తెలుసా నోట్లోంచి ఈ మాటలు? ఒక ఆయన దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుకు ధైర్యం సరిపోక తలదించుకొని, దేవా పాపిని నన్ను కరుణించు అన్నాడు. ఎట్లా వచ్చి తెలిసి నోట్లోంచి మాటలు? ఆయన ఎంతో బాధ పెట్టానని భావించారు కాబట్టి వచ్చే ఆ మాటలు. ఏడుస్తూ వారు ప్రార్థన చేశారు. చాలా సంవత్సరాలు అయింది కదా మీరు ఏడ్చి, ఏడిపించి కాదు ఏడ్చి. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలం నేను ఒక వాక్యం విన్నా, చాలా ఆలోచన చేశా. ఆయుష్ ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం దేవుడితో ఆటలాడతామంట, మంచాన పొనుకోబెట్టి ఆడిస్తాడంట దేవుడు ఒకరోజు మనల్ని. ఈ తాత ముసలోడు అయిపోయిన తర్వాత మనవని పిలిచి, సరే నాయనా రావు నీళ్ళిరా, లేచి రాలేకపోతున్నా, నేను పైకి లేలేను, రావు నీళ్ళిరా అంటే వాడు ముక్కు మూసుకొని తాత ఇద్దో అది చెప్తే ఆడు పెట్టిపోతాడట. అరే నాకు అందట్లేదురా అంటే నువ్వే తీసుకో, ఎందుకని తెలుసా? మంచంలోనే అన్నీ తాతకి. అందుకని మనవుడు అమ్మిడికి రాలేదు. చెయ్యి చాచలేక, పైకి లేలేక, గ్లాస్ అందుకోలేక, గొంతు ఎండిపోతుంటే అప్పుడు తెలిసి వస్తుంది.
సిగ్గు కప్పుకోవడానికి చీర జరిగిపోతుంటే అప్పుడు తెలిసి వస్తుంది. ఈరోజు మనకు ఆరోగ్యం ఉంది, ఈరోజు మనకు ఆయుష్ ఉంది, ఈరోజు మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ దేవుడిచ్చినాయే. దేవుడిచ్చాడని మరిచి ఆ దేవుడికి దూరమై ఆ దేవుడితో ఆటలాడుతుంటే ఒకరోజు ఆడుకుంటాడు నీతోటి, మర్చిపోవద్దు. ప్రాణం పోయేలోపు ఆయన ఎవరో తెలియజెప్పి తీసుకుంటాడంట. గుర్తుపెట్టుకోండి మాట. ఏం చెప్పినా, ప్రాణం పోయేలోపు ఆయన ఎవరో నీ బుర్రకి బాగా అర్థమవుతాడు చెప్తాడంట. అప్పుడు పశ్చాత్తాపడతావా లేకపోతే ఇప్పుడు పశ్చాత్తాపడతావా పరిశీలన చేసుకో. వెంటనే ఆయన ఏమన్నట్టు తెలుసా, పరలోక రాజ్యము సమీపించుంది, దేవుని రాజ్యము సమీపించుంది, కాలము సంపూర్ణమైంది, మారు మనసు పొందండి, సువార్తని నమ్మండి అన్నాడు. సువార్తని నమ్మండి. సువార్తలో చాలా విషయాలు ఉన్నాయి, వాటిని గుర్తు చేయడానికి సమయం లేదు కాబట్టి నేను త్వరగా మీకు గుర్తు చేస్తాను. సువార్తలో దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని ఒప్పుకోడు. మానవుడు పాపి, దేవుడికి అవిధేయత చూపినవాడు, శాపాన్ని తెచ్చుకున్నవాడు నెత్తి మీదకి. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. ఇది సువార్తలో ఉండాలి. ఈ మూడు నమ్మే చర్చకొచ్చినామా మనం? అంటే సూటి ప్రశ్న ఏంటి తెలుసా, సువార్త ద్వారా రక్షించబడ్డవా? సువార్త ద్వారా అంటే అర్థమేంటి? నీ జీవితం పాపములో ఉంది, నీ పాపపు జీవితాన్ని రక్షించడం కోసం యేసుక్రీస్తు శిలువపై మరణించాడు. నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే ఆ శాపం నీ మీద నుంచి తొలగిపోద్ది. పాపం నిమిత్తం పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, జీవితాన్ని మార్చమని యేసుక్రీస్తుకి అప్పగించు అని ఏదో ఒక పాస్టరో ఏదో ఒక సహోదరుడు చెప్తే వచ్చావా? లేకపోతే జ్వరం వచ్చింది బాగు చేసేస్తాడని వచ్చావా? అప్పులున్నాయి, అప్పులు నేను చేశాను ఆయన కట్టేస్తాడని వచ్చావా? కుటుంబ సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఆయన తీర్చేస్తాడని వచ్చావా? పిల్లలు లేరు, పిల్లలు ఆయన ఇచ్చేస్తాడని వచ్చావా? గుర్తుపెట్టుకోండి, సంఘములో ఎవరు దినదినము ఎదుగుతారు తెలుసా? సంఘములో ఎవరు దేవుణ్ణి మహింపరుస్తారు తెలుసా? సంఘములో ఎవరు దేవుని కొరకు బ్రతుకుతారు తెలుసా? సంఘములో ఎవరు దేవుని పని చేస్తారు తెలుసా? సువార్త ద్వారా రక్షింపబడిన వారే. ఒక పాస్టర్ గారు అన్నాడు, ఏమంటే తెలుసా, ప్రతి ఆరాధనకు ఏ విశ్వాస అయితే చర్చికి వస్తారో వారు మాత్రమే క్రైస్తవులు అన్నాడట. ఒక్క ఆదివారానికి మాత్రమే, ఒక్క క్రిస్మస్ పండుగకి, జనవరి 1కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి వచ్చేవాడు క్రైస్తవులు కాదట. బుధవారం రాకుండా, శుక్రవారం రాకుండా, వాళ్ళింటికి రాకుండా, వీళ్ళింటికి వచ్చి ఆదివారం మాత్రమే చర్చలకు వచ్చి పాట పాడకుండా, ప్రార్థన చేసుకోకుండా గమ్ము కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు క్రైస్తవులు కాదంట. నేను క్రైస్తవున్నా కాదని పరిశీలన చేసుకో. ఎవరు క్రైస్తవులు తెలుసా? సువార్త ద్వారా రక్షింపబడిన వారు. అరే, నేను శాపానికి అర్హుణ్ణి, దేవుని చేత శపించబడిన వ్యక్తిని, ఆ దేవుడు కనికరం చూపి నాపై జాలి చూపించి నా స్థానం నిలబడి ఆయన భరించి నన్ను రక్షించాడు కాబట్టి నేను ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలను, పాట పాడకుండా ఎలా ఉండగలను, ఆరాధన చేయకుండా ఎలా ఉండగలను, వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా ఎలా ఉండగలను భావిస్తాడు. ఉందా నీలో? ఉందా? మనం వాళ్ళ గేమ్లు ఆడతాం. ఒకరోజు ఉందా నీకు? సువార్త ద్వారా రక్షింపబడ్డానా లేదా పరిశీలన చేసుకో. నేను సువార్త ద్వారా రక్షింపబడ్డానా? ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరు? మార్కు రాస్తున్న ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్పాడు అని ఆయన రాస్తున్నప్పుడు, మనం వింటున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు మనకేం అర్థం కావాలి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నాకే చెప్తున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. ఏమని తెలుసా? కాలము సంపూర్ణమైంది అన్న మాట నాకే వర్తిస్తుంది అని భావించాలి నువ్వు. దేవుని రాజ్యం సమీపించుంది అన్న మాట ఆయన నాకే చెప్తున్నాడు అనుకోవాలి నువ్వు. మారు మనసు పొందు అన్న మాట నాకే చెప్తున్నాడు అనుకోవాలి నువ్వు. సువార్తని నమ్ము అన్న మాట నాకే చెప్తున్నాడు అనుకోవాలి నువ్వు. నేను అక్కడే ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు నాతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి నువ్వు. అప్పుడు నిజంగా నీ జీవితాన్ని కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు చెంత పెట్టి నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ప్రభువా నన్ను నీ బిడ్డగా అంగీకరించు, ఇప్పటికే నా జీవితంలో చాలా ఆలస్యం అయిపోయింది, ఇక మీదటి నుంచి నీ బిడ్డగా జీవిస్తాను అని చెప్పగలవు. ఒక పరిశీలన చేసుకో.
ఆయన సువార్తను నమ్మండి, సువార్త ద్వారానే నీకు రక్షణ అని చెప్పాడు. నేను సువార్త ద్వారా రక్షింపబడ్డానా అని పరిశీలన చేసుకో. నేను దేవుణ్ణి నమ్ముకుంది, దేవుని దగ్గరికి వచ్చింది, సంఘములో చేర్చబడింది, ఈవెన్ బాప్తిసం తీసుకుంది, సువార్తను అంగీకరించా, సువార్త వినా, లేకపోతే దేవుడు ఏదో చేస్తాడని చెప్పొచ్చా? పరిశీలన చేసుకో. ఒకవేళ ఆ రోజు నువ్వు సువార్త సరిగా వినకపోతే ఈరోజు సువార్త నీకు సరిగా వినిపించే అవకాశం ఇవ్వు. సువార్త నీకు సరిగా వినిపించబడుతున్నప్పుడు నీ మనసును మార్చమని దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేయి. 3 విషయాన్ని మీకు గుర్తు చేసి త్వరగా ముగిస్తా. 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆయన శిష్యులపై అధికారాన్ని చూపుతున్నట్లుగా మనం చూస్తాం. 15వ వచనం మనం ఏం చూస్తాం తెలుసా? 15వ వచనంలో కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ప్రకటిస్తూ గలిలయకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. 16వ వచనం ఏం చూస్తామంటే ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా అని చూస్తాం. 15వ వచనానికి 16వ వచనానికి పెద్ద తేడా లేదు, కానీ 6 నెలల తేడా ఉంది. మనం 15వ వచనం 16వ వచనం కలిపి చదువుతున్నాం. 15వ వచనానికి 16వ వచనానికి 6 నెలల వ్యత్యాసం, వ్యవధి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అయిపోయిన తర్వాత 16వ వచనం ప్రారంభమైంది. వెంటనే ప్రారంభం అలా ఏం జరిగిందంట? ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయ సముద్రంలో వల వేయుట చూచాడంట. వాళ్ళు ఎవరంట? జాలరులు. వాళ్ళు జాలరులు. దేవుడు వాళ్ళని శిష్యులుగా ఉండడానికి ముందు పిలిచాడు, తర్వాత సేవ చేయడానికి పిలుస్తున్నాడు. ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి చూడండి. మొదటి పిలుపు రక్షింపబడ్డానికి. మనకందరికీ ఆ పిలుపు వచ్చింది. మారు మనసు పొందడానికి, సువార్తను నమ్మడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, పాపం నిమిత్తం పశ్చాత్తాపడడానికి మనకు పిలుపు వచ్చింది. మనకందరికీ ఆ పిలుపు వచ్చింది. చాలామందికి ఆ పిలుపు రాలేదు. ఇంకా చాలామంది సువార్తను వినట్లేదు, సువార్తకు దూరంగా జీవిస్తున్నారు. మనకు ఆ పిలుపు వచ్చింది. అయితే ఆ పిలుపు ద్వారానే మన సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? శిష్యులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. శిష్యులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. నేను దేవునికి శిష్యుడేనా? నేను దేవునికి శిష్యురాలనేనా? శిష్యుడికి విశ్వాసకి తేడా చెప్తే నేను ముందుకెళ్తా. విశ్వాసేమో దేవుడు ఏమన్నా ఇస్తే తీసుకుందామని ఆశిస్తాడు, శిష్యుడేమో దేవునికి ఏమైనా ఇద్దామని ఆశిస్తాడు. అంతే. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసి ప్రారంభంలో ఉన్న వ్యక్తి, అప్పుడే పుట్టిన వ్యక్తి, దేవుని యొద్ద నుంచి దేవునిలో ఎదిగిన వ్యక్తి దేవుని కోసం జీవితాన్ని, దేవుని కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇది రెండో పిలుపు. దేవుడు వారిని శిష్యులుగా ఉండడానికి పిలిచారు. అందుకనే వాళ్ళని డిసైపుల్స్, శిష్యులు అని పిలిచారు. 12 మంది విశ్వాసులు అనలేదు, 12 మంది శిష్యులు అని అన్నారు. మూడోది ఆయన ఏం చేస్తాడో తెలుసా? వారిని విశ్వాసులుగా పిలుస్తూ, శిష్యులుగా చేస్తూ, సేవకులుగా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. ఎవరిళ్ళు? ఈ నలుగురు. ఎవరా నలుగురు? సీమోను పేతురు అంటారు ఆయన్ని. సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను. ఈ నలుగురు చేపలు పట్టుకునే వాళ్ళే. ఇంతకీ దేవుడు చేపలు పట్టుకునే వారిని సేవకులుగా ఎందుకు ఎన్నుకున్నాడు? ఇంకెవరు దొరకలేదు ఆయనకి. బాగా చదువుకున్న వాళ్ళని, బాగా డబ్బున్న వాళ్ళని, బాగా బలమున్న వాళ్ళని, బాగా బలంగా ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే సేవ బాగా చేస్తారు కదా వాళ్ళు. వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, వీళ్ళు ఏం చేయగలరు సేవ? మీకు తెలుసా? ఒకవేళ చదువు రాకుండా సేవకుడైతే చదువుతున్న వాళ్ళకి వాక్యం ఏం చెప్తారు? చెప్పలేరు. చాలామంది ఇదిగో ఈ వచనాలను బట్టి ఏమని భావిస్తారంటే, వాళ్ళకి అలా అర్థమైంది ఆ వాక్యం. పాస్టర్లు చదువుకోబడలే, చదువుకోకూడదు అసలు. చదువుకోకూడదు, బైబిల్ ఏం చదువుతావు? విశ్వాసులకు ఏం చెప్తావు? వాళ్ళ ఉద్దేశాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళని ఎందుకు పిలిచాడు తెలుసా? అన్నీ ఆయన ఇచ్చి వాడుకోవడానికి. వాళ్ళకి సమాజ మందిరానికి వెళ్ళిన అనుభవం ఉందో లేదో తెలియదు. వాళ్ళకి పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క అవగాహన ఉందో లేదో తెలియదు.
కానీ దేవుడు వాళ్ళని సేవ చేయడానికి పిలిచాడు. సేవ చేయడానికి వాళ్ళకి ఏ క్వాలిటీ, ఏ అర్హత లేదు, ఏ మంచి లక్షణం లేదు, కానీ దేవుడు వాళ్ళని సేవకు పిలిచాడు. వెంటనే నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలగా చేస్తాను అని అన్నాడు. వెంటనే గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఉదాహరణ చెప్తా. వాళ్ళు సమాజం దృష్టిలో, లోకం దృష్టిలో పనికిరాని వాళ్ళు కావచ్చు. దేవుడు వాళ్ళని పనికొచ్చే వాళ్ళగా గుర్తించాడు. హల్లెలూయా. దేవుడు వాళ్ళని పనికొచ్చే వాళ్ళగా గుర్తించాడు. ఎలా తెలుసా? నేను చెప్తా చూడండి. ఒక కర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం సాధ్యం కాదు. సాధ్యమవుద్దా? సాధ్యం కాదు. కానీ దేవుని చేతిలో కర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలదు. దేవుని చేతిలో లేకపోతే దేనికి పనికిరాదు. అది దేవుని చేతిలో పడితే గొప్ప కార్యానికి పనికొస్తుంది. ప్రభావం, శక్తి, కార్యం కర్రలో లేదు, కర్రని పట్టుకున్న చేతికి ఉంది. దీన్ని బట్టి మనం ఏ పాట నేర్చుకోవాలి తెలుసా? నా జీవితం దేవునికి దూరంగా ఉండకూడదు, నా జీవితం దేవుని చేతిలో ఉండాలి. నా జీవితం దేవుని చేతికి దూరంగా ఉంటే దేనికి పనికిరాదు. నా జీవితం దేవుని చేతిలో ఉంటే గొప్ప కార్యాలని చేయగలదు. ఇదిగో వీళ్ళకి అసలు దేని గురించి తెలియదు, సేవ గురించి అవగాహనే లేదు. నా వెంబడి రండి అనగానే వచ్చేసినారు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణంలోకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఆయన చూసి పారిపోయారు. కానీ కొంతకాలం తర్వాత ప్రపంచ నలుమూలలకి సువార్తను తీసుకెళ్లే గొప్ప సేవకులుగా తయారయ్యారు వీళ్ళు 12 మంది. హల్లెలూయా. దేనికి పనికిరాని, ఆఫ్టర్ ఆల్ చేపలు పట్టుకుని నీసుకంపు కొట్టుకునే వీళ్ళు ప్రపంచ నలుమూలలకి సువార్తని తీసుకొని వెళ్ళగలిగారు. ఆలోచించండి. ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏం ఆశ్చర్యం వేసింది తెలుసా? నా వెంబడి రండి అనగానే వెంటనే వాళ్ళు మా సంగతి ఏంటి అని అడగల. వెంటనే అన్న పదం చాలాసార్లు చదివాం అక్కడ. వెంటనే 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 అన్న పదం మనం చాలాసార్లు చదివాం. వీళ్ళిద్దరిని పిలిచిన వెంటనే వచ్చేసారు వాళ్ళు. తర్వాత కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరిని పిలిచిన వెంటనే వాళ్ళిద్దరూ వచ్చేసారు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఏమని తెలుసా? ఇలా ప్రతి ఒక్కరూ స్పందిస్తే ఎంత బాగుంటుందో అని. వెంటనే వెంటనే వాళ్ళని పిలిచిన వెంటనే వాళ్ళు స్పందించి ఆయనతో వచ్చేశారు. అన్నిటినీ వదిలిపెట్టి. వాళ్ళ నాయన కూడా అక్కడే ఉన్నాడు, జబదయ్య అనే వ్యక్తి అక్కడే ఉన్నాడు. కానీ వాళ్ళ నాయన చేతికి వాళ్ళు ఇచ్చి వచ్చేసారంటే వీళ్ళిద్దరు. మీరు వెంటనే, నిన్ను పిలిచిన వెంటనే నువ్వు స్పందించుంటే ఈ పాటికి ఎంత గొప్ప సేవ నీ ద్వారా జరిగి ఉండేదో. చాలామంది జీవితాల్లో సంవత్సరాలు గడుస్తున్న దేవుని యొక్క పిలుపుకి స్పందించట్లేదు. దేవుని చేతిలో లేని నీ జీవితం దేనికి పనికిరాదు. దేవుని చేతిలోకి వస్తే నీ జీవితం పనికొస్తుంది. ఎందుకు పిలిచాడు వాళ్ళని అంటే మనుషులను పట్టడానికి. ఇక్కడ దేవుడు వాళ్ళకి రిక్వెస్ట్ చేయట్లే, అయ్యా వస్తారా, మీరు లేకపోతే గతి లేదు నాయన, మీరు లేకపోతే నేను సేవ చేయలేను నాయన, మీ మీదే ఆధారపడుతున్నా, మీరు లేకపోతే నేను సువార్త ప్రకటించలేను, ఆత్మను సంపాదించలేను, దయచేసి రండి అని బతిమాలుకున్నట్లేదు, ఆజ్ఞాపించినట్లుగా ఉంది. కమాన్ అని కమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. మనుషులను పట్టే జాలగా తయారు చేయడానికి దేవుడు వాళ్ళని పిలిచాడు. ఇక్కడ నేను 2 పోలికలు చెప్తాను చూడండి. ఈ ప్రసంగాన్ని సిద్ధపరిచిన తర్వాత నేను చాలా సందర్భాల్లో దాన్ని చూసిన, వీడియోస్లో చూసిన, సమాజంలో జరుగుతున్నప్పుడు చూసిన. ఏం చూశానంటే చేపలు పట్టడం. చేపలు పట్టే వ్యక్తుల్ని వీడియోలో చూశాను నేను. తర్వాత బయటకు అటు ఇటు వెళ్తున్నప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో చేపలు పట్టేప్పుడు వాళ్ళు ఎట్ట చేస్తారో చూసినా నేను. ఈ పాఠాలు నేర్చుకున్నా. ఏం తెలుసా? చేపలు పట్టడానికైనా ఆత్మలు పట్టడానికైనా ఓపిక ఉండాలి. ఏముండాలి? ఓపిక ఉండాలి. నేను ఒక సేవకుడిని మీకు గుర్తు చేస్తా. స్కాట్లాండ్ దేశంలో చాలా పేద సేవకుడు అంట ఆయన. చాలా పేద సేవకుడు అయితే ఆయన సేవా జీవితం విషయంలో చాలా నిరుత్సాహపడ్డాడంట. ఆయన చాలా నిరుత్సాహపడి ఒక పాస్టర్ గారితో అంటాడంట, ఏమని తెలుసా, నేను సేవ సరిగా చేయలేకపోయినా సేవలో నేను చాలా ఫెయిల్యూర్ అని చెప్పాడంట. ఎందుకు పాస్టర్ గారు మీరు ఎట్లా అంటున్నారంటే, ఎవరికి నేను ప్రభావవంతంగా సేవ చేయలేకపోయా అన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఉండి ఈయనతో, ఈ పేద సేవకుడితో, నేను ప్రయోజనకరమైన సేవ చేయలేకపోయా అని భావిస్తున్న ఆ పేద సేవకుడితో అన్నాడంట, ఏమంటే తెలుసా,
పాస్టర్ గారు మీ చర్చికి ఒక ముసలవ్వ వచ్చేది మీకు తెలుసా అన్నాడంట. అవును నాకు తెలుసు, గుర్తుంది నాకు. ఆమె కూడా సరిగా వాక్యం వినేది కాదయ్యా, రావడం ప్రార్థన చేసుకునేది కాదు, తర్వాత నిద్రపోయేది, ఏదో ఆమె వస్తుందిలే అని అనుకునేవాడిని నేను అని చెప్పాడంట. చెప్పిన తర్వాత, పాస్టర్ గారు ఆ ముసలవ్వ మీ చర్చిలోకి వచ్చి మీరు ప్రసంగించిన వాక్యాన్ని విని తాగుబోతైన తన తమ్ముడిని మార్చుకుంది, ఆ తమ్ముడిని నేనే అన్నాడంట. స్కాట్లాండ్ దేశంలో చాలా పెద్ద పాస్టర్ గారు అంటే, అంత పెద్ద పాస్టర్ గారిని మార్చింది ఎవరు తెలుసా? ఈ పేద పాస్టర్. ఇక్కడి నుంచి మనం వాక్యాన్ని ప్రకటిస్తాం, ఇక్కడి నుంచి మనం ఒక సహాయం చేస్తాం. అది కనపడకపోవచ్చేమో ప్రస్తుతానికి, కానీ ఎక్కడో ఒక దగ్గర అది ఫలిస్తుంది, మొలకెత్తుతుంటుంది, ఎదుగుతూ ఉంటుంది, మనకు కనిపించకపోవచ్చు. హల్లెలూయా. ఓపిక చాలా అవసరం. చేపలు పట్టడానికైనా ఆత్మలు పట్టడానికైనా. వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పట్టే కూర్చో ఉంటారు. రెండోది, నైపుణ్యం చాలా అవసరం. స్కిల్. ఏ ఎరేస్తే చేప దగ్గరికి వస్తుందో, చేప దానికి పడుతుందో అని మనం ముందుగానే ప్లాన్ చేయాలి. మూడోది, వివేకం చాలా అవసరం. వివేకం అంటే జాలర్లు చేపలు పట్టేవాళ్ళు రాత్రులు పూట పోతారు, పొగులు బారు. ఎందుకని? రాత్రుల పూట చేపలు పడతాయి. ఏ టైంలో చేపలు పడతాయో కూడా ఆలోచన చేసుకోవాలా. వివేకం చాలా అవసరం. ఒక వ్యక్తితో దేవుని గురించి మాట్లాడేటప్పుడు వివేకం చాలా అవసరం. వాదేసుకోకూడదు. నాలుగోది, పట్టుదలతో ముందుకు సాగాలి. ఏది ఏమైనా సాయంత్రం కూరకి చేపలు పట్టుకొని పోవాలా, ఖచ్చితంగా చేపలు పట్టే పోవాలా అన్న పట్టుదలతో ఉండాలి. ఏది ఏమైనా పట్టుదలతో ఒక వ్యక్తిని రక్షించడానికి మనం ప్రార్థిస్తూ, ప్రయత్నం చేస్తూ, ఫలితాన్ని ఆశిస్తూ ముందుకు సాగాలి. ఐదోది, నిశ్శబ్దం చాలా అవసరం. చేపలు పట్టేటప్పుడు అలజడి ఉండకూడదు, సౌండ్ ఉండకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు. చేప జారిపోద్ది, చేప వెళ్ళిపోద్ది, గాలాన్ని కదిలికూడదు. అలాగే ఒక వ్యక్తిని రక్షించడానికి వెళ్ళేటప్పుడు మీరు గమనించండి, చాలా ఊర్లలో బోర్డులు పెట్టుంటారు. ఏమని తెలుసా? ఈ ఊరిలోకి క్రైస్తవులకు ప్రవేశం లేదు అని పెట్టుంటారు. ఎందుకు తెలుసా? ఇంతకుముందు పోయిన వాళ్ళు గందరగోళం చేసి వచ్చి ఉంటాడు. ఎందుకని? తప్పిట్లు, మైకులు, అడావిడి, గందరగోళం, సౌండ్లు, ఓ గోళ. యేసు ప్రభు ఒక వ్యక్తి సువార్త ప్రకటించాలనుకుంటే డైరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆమెతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చి వచ్చేవాడు. యేసు ప్రభు జీవితంలో చూస్తే ఏ రోజు కూడా హడావిడిగా లేడు. ఒక ఊరు పోతే ఓ గందరగోళం, హడావిడి. అందుకని ఆ ఊరిలో అందరూ ఏకవేసి ఏమంటారంటే అసలు ఆ ఊరిలో క్రైస్తవులు రానికుండా చేస్తారు. ఇక్కడ సేవ జరిగిందా? సేవ ఆగిపోయిందా? మనం సువార్త ప్రకటించడం ద్వారా సేవ ఆగిపోయింది. మనం సువార్త ప్రకటిస్తే సేవ ఎందుకు ఆగిపోయింది? ప్రకటించాల్సిన విధానంలో ప్రకటించలేదు కాబట్టి. సైలెంట్గా పట్టాలి చేపని, సైలెంట్గా పట్టాలి, అల్లజడి లేకుండా పట్టాల. అసలు చేపలు పట్టే వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలియకూడదు చేపకి, అట్ట పట్టాలి. ఇవన్నీ నేను గమనించా. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడానికి ఇవన్నీ మనకు చాలా అవసరం. నీవు నేను పనికిరాని వ్యక్తులమే కావచ్చు, కానీ మన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే పనికొచ్చే వ్యక్తులంగా తయారవుతాం. సమాజానికి పనికొచ్చే వ్యక్తులుగా తయారవుతాం, కుటుంబానికి పనికొచ్చే వ్యక్తులుగా తయారవుతాం, రక్త సంబంధికులకు పనికొచ్చే వ్యక్తులుగా తయారవుతాం, గ్రామానికి పనికొచ్చే వ్యక్తులుగా తయారవుతాం. దేవుడు కృంగిపోయిన అరణ్యములో దాక్కుని పారిపోయిన ఏలియాని మర్చిపోలేదు. కాకుల చేత ఆహారాన్ని దేవుడు నిన్నెప్పుడు మర్చిపోడు. ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆయన శోధనని జయించాడని. నేను శోధనని జయించానా? ఆయనకు శాపంపై అధికారం ఉందని. నా వల్ల ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. నేను చేసిన పాపానికి వచ్చిన శాపాన్ని ఆయన మీద వేసుకొని నన్ను రక్షించాడు. ఇక మీదటి నుంచి ఆయన్ని బాధ పెట్టకుండా నేను ఆయన బిడ్డగా జీవించాలి. మూడోది, ఆయన పిలిచిన వెంటనే స్పందించాలి. చిత్తము ప్రభువా
నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము, నన్ను పంపించయ్యా, నాతో చేయించుకో ప్రభువా, నేనున్నా, ప్రాణం ఉన్నంత వరకు నీ కోసం నేను బతుకుతా అని స్పందించాలి. తల వంచండి, ప్రార్థన చేద్దాం.